గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు తాము చేస్తున్న కృషికి ప్రజలు సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. యువత ప్రజలు గంజాయి బారిన పడకూడదని, గంజాయికి దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల వల్ల జీవితాలు నాశనం అవుతాయని గుర్తు చేశారు. మంగళవారం స్థానిక హెడ్ క్వార్టర్ సమావేశ మందిరంలో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. 42 లక్షలు విలువ చేసే 420 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు. ఇచ్చోడి మండలం హీరాపూర్ గ్రామంలో ప్రధాన నిందితుడు పవర్ మాధవ్ 9 ఎకరాల వ్యవసాయ భూమిలో శనగ పంట మధ్యలో గంజాయి పండిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసినట్లుగా తెలిపారు. 4 నిందితులను అరెస్టు చేసినట్టుగా తెలియజేశారు. యువత గంజాయికి దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి పండించిన వారికి ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు చేస్తామన్నారు. గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారమైనా 8712659973 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలపాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. అక్కడ గాంజా పండిస్తున్నాం. దాదాపు 420 ప్లాంట్స్ మనకి అక్కడ దొరికినాయి. ఒక్కొక్క విలువ ఒక 10,000 విలువ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇతను అదే బిజినెస్ చేసింది. ఇతను అక్కడ పండించిన తర్వాత లోకల్ వాళ్ళకి అమ్మడం, లేకపోతే నేషనల్ హైవేలో పోయి అక్కడ వాళ్ళ లారీ వాళ్ళకి ఆపి అక్కడ లారీ వాళ్ళకి అమ్మడం ఇతను చేశారు. సో దీంతో మనం 420 ప్లాంట్స్ అనేది సీజ్ చేయడం జరిగింది. దీనిలో ఇప్పుడు మనం కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారి నుంచి ఒక లెటర్ కూడా పంపిస్తాము. ఇతనికి ఏం రైతు భరోసా లేదు, గవర్నమెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయి ఆపమని. ఇది కాకుండా అంటే జస్ట్ జనరల్గా దాదాపు మనం 40 లాస్ట్ 1 ఇయర్లో 40 ల్యాండ్స్లో 40 కేసుల్లో ఇన్వాల్వ్ అయిన ఫార్మర్స్ ల్యాండ్స్కి మనం రైతు భరోసా క్యాన్సిలేషన్ కోసం రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది. అది కూడా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి క్యాన్సిలేషన్ కూడా వచ్చినాయి. ఇప్పుడు కూడా మనం అదే సేమ్ కంటిన్యూ చేస్తాము. ఎవరైనా వాళ్ళ ల్యాండ్లో గాంజా పండిస్తే ఆ కేసు ఉంటుంది, జైలు ఉంటుంది. అది కాకుండా మనం గవర్నమెంట్ నుంచి ఆ ల్యాండ్కి ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయంటే అది కూడా మనం కరెక్ట్ చేస్తాం. మన ఆనరబుల్ సీఎం సార్ అండ్ మన రెస్పెక్టెడ్ డీజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మన స్ట్రిక్ట్ ఉన్నాయి. ఆ తెలంగాణ డ్రగ్ ఫ్రీ మనం క్రియేట్ చేయాలి, ఏర్పాటు చేయాలి. దానికి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ దానికోసం పని చేస్తున్నారు. ఇది కాకుండా కూడా అప్పుడప్పుడు మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. మనం కొత్తగా టెస్టింగ్ కిట్స్ కూడా వాడుకోవడం స్టార్ట్ చేశాము. దానిలో కూడా ఇదే సంవత్సరం ఒక 2 నెలల్లో జనవరి ఫిబ్రవరిలో 30 కేసెస్ మన జిల్లాలో మనం జస్ట్ గాంజా టెస్టింగ్ కిట్స్తో చేయడం జరిగింది.